ఏమైంది బాలు? ఏమైనా ప్రాబ్లమా? ఏం షాంపూ వాడతావంటే? అది ఇప్పుడు చాలా ముఖ్యం. ఏమైంది? ఉండు, ఒక్క నిమిషం ఉండు. ఏం చేస్తున్నావు? నా చెయ్యి. ఉండు సుసి. అది నాకు చేస్తున్నా. నీకు తెలీదు, తర్వాత అంతా వివరంగా చెప్తాను. ఏం చెప్తావు? ఏంటి అక్కడ? చెప్పు. నా మాట విను. నేను వెళ్ళాలి. వచ్చేస్తున్నారు. విషయం వేయకుండా చెప్పమంటున్నావు. ఏంటిది? ఇక్కడ ఉండు, నేను చెప్తాను. ఇక్కడే ఉండు. లేదు, నేను వెళ్ళాలి. సుసి, సైలెంట్ గా ఉండు. లేదు, నేను వెళ్ళాలి. నేను చెప్తే విన్నావా నువ్వు? సంవత్సరం తప్పించుకుంటున్నావుగా, ఈ సంవత్సరం ఎలా తప్పించుకుంటా చూస్తా. చెప్తే విన్నావా నువ్వు? ఒక 2 minutes వెయిట్ చేయన్నాను, విన్నావా? అయిపోయింది. పిచ్చ కామెడీగా ఉన్నావు చూసి. అందుకే పెద్దవాళ్ళు చెప్తే వినాలి చూసి. ఈ సంవత్సరమే కాదు, ఎన్నో సంవత్సరాలుగా ఎవరు నా మీద రంగు నీళ్ళు చల్లలేకపోయారు. ఎవరికుంది ఆ దమ్ము? చాలు చాలు. ఆగండి, నేను కలర్ఫుల్ అయిపోయాను, ఇప్పుడు ఊరంతా కలర్ఫుల్ అయిపోవాలి. పదండి. పద. ఉండు, ఇలాగే వెళ్తే కనిపెట్టేస్తారు. ఉండు. ఏ బాలు, నీ మీద కూడా రంగులు పడ్డాయి. మోస్తావా? పదండి. ఎక్కడికి బాలు? సేటింటిగా వచ్చేస్తున్నా. త్వరగా రావయ్యా. ఎందుకు వైట్ షర్ట్ వేసుకుని రమ్మన్నావు? వేసుకున్నానయ్యా. ఇది వేసుకునే దగ్గర నుంచి చాలా బ్రైట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. సరే, ఫీల్ అవ్వలేదు. చేయించాను. ఏంటి సేటింటికా? ఇదిగో వచ్చేస్తున్నా. బాలు, ఒక మేట జరిగిపోయింది. మా మామ కాలు దారి కాలంలో పడి కాళ్ళు కొట్టుకున్నాడు. సేటింటికి రారా? ఏంటి సేటు కాళ్ళు కొట్టుకున్నాడు? ఫైనాన్స్ చేస్తాడా? వస్తానా? సరిగానే వైట్ షర్ట్ వేసుకున్నావా? గంజి పెట్టి ఇస్త్రీ చేయించుకున్నా. ఓకే, త్వరగా ఇదిగో వచ్చేస్తానా? అందివే వచ్చేసాను బాలు. మ్యాటర్ ఏంటో చెప్పు. నువ్వే చెప్పాలరా? నేనేదో చెప్పాలరా? ఎవడన్నా తెలుసో కేసులో నిన్నెవడరా రమ్మన్నది? మీరెవ్వరూ నన్నేమీ చేయలేరు. వద్దు, విప్పే. అందరూ మూర్ఛపోతారు. హెచ్చరిస్తున్నా. విప్పండ్రా. ఇస్తున్నాను, ఇప్పొద్దు. తర్వాత మీ ఇష్టం. ఏంట్రా ఇది? అసలు ఇంకా గోచితో వచ్చావు? వెళ్ళిపోయిరా. అంతే. కొట్టుకురా, నిన్ను కైమా చేస్తా. త్వరగా కానివ్వండిరా. బండి స్టార్ట్ చేయి. ఏంటి అంత డల్ గా ఉన్నారు? రాత్రి కొట్టిన మంది ఇంకా తగలేదా? కానివ్వండి. ఉండు. ఏంటి పొద్దున్న అందరినీ దబ్బాయిస్తున్నావు? నువ్వెక్కడికి? ఆశ్రమానికి స్వామీజీని చూడాలి. నీకెలా తెలిసింది? మీ కేకల అరుపులు ఊరంతా వినిపిస్తున్నాయిగా, నాకు వినిపించవా? నిద్రే పట్టణం లేదు. చూసేవా ఒక్కడు కూడా కారు ఎక్కట్లేదు. నువ్వురా, మనం కార్లో వెళ్దాం. కార్లుడా? మేము రావట్లేదు, బైక్ లో వెళ్తాం. అంటే నా కారుకి ఇప్పటికీ మోక్షం రాలేదన్నమాట. బండి తీవయ్యా. సర్లేండి, ఏదో కంపెనీ ఇద్దాం అనుకున్నాను. చూడగానే వస్తాను. బ్యాగ్ అన్నాక డబ్బులు ఉండాలి. నీ దగ్గర లేదా? రే బాలు, ఏంటన్నా? ఆ స్కూల్ పిల్లలకి భోజనం అది రెడీ అంకుల్. రాత్రి మీరు బాలుతో చెప్పినట్టు భోజనాలు, ఐస్ క్రీమ్లు అన్ని రెడీ. మీరేం వరి అవ్వద్దు. అరే చూసావటే, ఓసి దీని దుంప తెగ అన్ని పనులు తనే చేసినట్టు సీన్ మొత్తం మార్చేసిందే. నువ్వు స్వామీజీని చూడటానికి వెళ్తున్నావమ్మా? వెళ్ళరా. స్వామీజీ చాలా మహిమ గలవారు. ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది. బాలు, స్వామీజీని మన స్కూల్ విషయం అడగటం మర్చిపోకు. సరేనన్నా. సరసు, నేను పని మీద బయటికి వెళ్తున్నాను. మన రాంప్రసాద్ ఉన్నాడు కదా, ఏదో సంబంధం అని చెప్పాడు. ఇదైనా కుదురుతుందేమో చూద్దాం. వెళ్ళరానా? వెళ్ళండి. రా. ఒరే ఆగు. ఏంటి?
అది ఇది మాట్లాడి నేను చెప్పింది అడగడం మర్చిపోకు. అబ్బా, పోమ్మా, నీకు వేరే పని లేదు. ఒరే నా బంగారు కొండవు కదూ. అమ్మా. బాలు అమ్మ చెప్పేది ఏ, విను. అమ్మేదో చెప్తూ ఉంటుంది, నువ్వు సరే, ఊరుకో. నాతో చెప్పమ్మా. అదేనమ్మా మా అబ్బాయికి సంబంధాలు చూస్తున్నాం, కానీ సరిగ్గా ఏది కుదరడం లేదు. వీళ్ళ నాన్నగారేమో ఆ పేట ఈ పేట అంటూ రోజు రిక్షాలో ఊరంతా గాలిస్తూనే ఉన్నారు. అయినా మన కుటుంబానికి తగ్గ సంబంధం దొరకలేదని రాత్రంతా గొణుగుతూనే ఉన్నారు. అందుకేనమ్మా స్వామీజీతో చెప్పామంటే ఏదో మార్గం చూపిస్తారని. మీరేం బాధపడకండి, బాలు స్వామీజీని అడుగుతాడు. ఉమ్. ఏయ్, జాగ్రత్త జాగ్రత్త. ఇదేమైనా తిరుపతి కొండ బైక్ అమ్మడు, నన్ను కంట్రోల్ చేయలేకపోతున్నానే. అది అలవాటు అయిపోయింది. వదా వస్తామా? సాయంకాలం మ్యాచ్ ఉంది మర్చిపోకు. వచ్చేస్తాను రా. బాలన్న నమస్కారం. నమస్తే నమస్తే. నీకు ఎన్ని కాల్ ట్యాక్సీలు ఉన్నాయి? 212 ఉన్నాయి చూసి. ఈ వీధి దాటడానికి 1 hour పట్టేలా ఉంది. పుట్టి పెరిగిన చోటు కదా చూసి, ఎవరిని పరాయవాళ్ళగా చూసింది లేదు. అందరూ రిలేషన్స్ లెక్కే. ఫ్లాట్స్ లో చూస్తున్నాగా, పక్కింట్లో మనుషులుండు కానీ ఎదురింట్లో దూరం చంపేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అలా కాదు, ఎవరికి ఏమైనా పరిగెత్తుకు వచ్చేస్తారు. తినే తిండి, సంతోషం, దుఃఖం అన్నిట్లోనూ పాలు పంచుకుంటారు తెలుసా. అదే బాలు నాకు బాగా నచ్చింది. ఒకే ఇంట్లో ఉన్న ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడుకోరు. ఇక్కడ అంతా విచిత్రంగా ఉంది. అవును చూసి, సుమతి చెప్పింది మీ బాబు కొంచెం ఆర్మీ ఆఫీసర్లా స్ట్రిక్ట్ అంట కదా. సంతోషంగా ఉన్నప్పుడు ఎందుకు ఆ విషయం గుర్తు చేస్తావు? ఇంట్లో ఉంటే ఎస్కాట్, బయటకు వెళ్తే ఎస్కాట్. అయ్యో ఆ టాపిక్ వద్దు, వదిలే. సరే సర్లే, నువ్వు మూడో అవుకో. చూసి కొంచెం ఈ ఫోన్ తీవా. ఓకే ఓకే తీస్తున్నా. హలో అంకుల్, నీతో మాట్లాడాలి. ఎవరు? మాట్లాడు. సేటు మాట్లాడేశాను, అదేం ప్రాబ్లం లేదు. నేను డైరెక్ట్ గా ఆఫీసర్తో మాట్లాడాను. మన సొసైటీలో నిర్ణయం తీసుకుంటే చాలని చెప్పారు. ఏం ప్రాబ్లం లేదట. రే, కార్లో ఉన్నవన్నీ దించండి రా. హే, చాలా ప్లెజెంట్ గా ఉంది కదూ. ఏయ్! రండి రండి, ఇవాళ అందరికీ ఐస్ క్రీమ్. పని మీద వెళ్ళారా సుసి? మిస్ బెంగళూరు మిస్ చేసుకుందిరా. ఏం నవ్వుతున్నావు సుసి? రే, గెస్ట్ వచ్చారు, వెళ్ళి పలకరించరా. వెళ్ళండి. పిల్లలతో ఉంటే టైమే తెలియదు సుసి. నేనైనా పర్లేదు, చౌదరి గారు వచ్చారనుకో, క్రికెట్ గోల్డ్ ఆట ఆయన పిల్లాడైపోతారు.